ఖచ్చితంగా వేపిస్తాం. ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఏముంటుంది? మీరు తప్పు లేదనుకుంటే, ఇప్పుడు గతంలో మీరు చేశారు 52 రోజులు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని 50 పైసల అవినీతిని కూడా నిరూపించలేక మీరు జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? మళ్ళీ ఆ రోజు మీకు ఈ నీతులు గుర్తు రాలేదా? మీరు చేస్తే చాలా కరెక్ట్, ఇతరులు చేస్తే మాత్రం అది దౌర్జన్యం. నేను స్పష్టంగా చెప్తున్నాం, చట్టపరంగా చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా చట్టపరంగా. మరి ప్రతి వేలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయి. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? ఇవన్నీ ఆధారాలు సేకరిస్తున్నారు, మీరు ఎంత గనులంటే గొడ్డలి పోటీనే గుండె పోటీని రాసిన పేపర్ ఇది. కాబట్టి మా ధర్మం కూడా ఏమంటే, ఒక గొడ్డలి పోటుని గుండెపోటుగా సృష్టించినటువంటి పేపర్లో కొంతమంది ఉంటారు అమాయకంగా నమ్మేటోళ్ళు. కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ మీట్. ఎవరో ఉంటారు, చదువుతారు, చదివినప్పుడు ఇది నిజం అనుకుంటారు. కాబట్టి ఇటువంటి అవినీతి మద్యం కుంభకోణంలో ఎవరు తప్పించుకోలేరు. ఎవరైతే చట్టపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు. కింద నుంచి పై వరకు డొంక కదిలితే మొత్తం కదిలింది, డొంకంతా కదిలింది అన్నట్టు ఇప్పుడు ఎవరైతే మూల విరాట్తో పాటు అందరికీ శిక్ష తప్పదని తెలియజేస్తున్నారు.